నాటి సమాజం, నేటి సమాజం, రాబోయే సమాజం, ఏ సమాజంలో మనం చూసినా ప్రజల కోసమే కాబట్టి ప్రజలకి ఏదైతే బాగుంటుందో ఆ విధానం ఉంటే ఎప్పటికైనా మంచిది, శ్రేయస్సు. ఆ సొసైటీ ఎప్పుడైనా ప్రజ్వలిస్తుంది. అది లేకపోతే కష్టాల్లో పడతాను. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనుశాసనిక పర్వంలో పర్యావరణ రక్షణను ఒక న్యాయ విధిగా ఎందుకు చేర్చాలి అని చెప్పారు. ఇంతసేపు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, న్యాయము, తర్వాత జైలు, అన్ని దాన శాస్త్రం గురించి. పర్యావరణ అంటే ఎన్విరాన్మెంట్ కానీ వాతావరణం, ఇవి వాటిని న్యాయ విధిలో ఎందుకు చేర్చాలి, అవి వదిలేస్తే పోతుంది అనేసి వదిలేస్తే. ఎస్ అంటే భారతంలో, మహాభారతంలో అదంతా ఇవన్నీ అదొక కండిషన్గా, అదొక వ్యవస్థగా, క్రమబద్ధాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అంటూ ఒక ఇదిగా చెప్పలేదు. అది మనం ఎక్కడ కూడా చూడం. వాళ్ళు స్వతహాగానే వాతావరణం కానీ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి పర్యావరణాన్ని వాళ్ళను ఆస్వాదిస్తూ ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ మన బ్రతుకే ఈ ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది అనే నమ్మకం ఉండేది వాళ్ళకి. అందువల్లనే ఎస్పెషలీ మన సొసైటీలో మనకు పుట్టినప్పటి నుంచి చెట్టుకు మొక్కుతున్నాం, పుట్టుకు మొక్కుతున్నాం, రాళ్ళకు మొక్కుతున్నాం. అవును, రాళ్ళలో శ్రీకృష్ణుడు బొమ్మ చూసి అయోధ్యలో రామ బాలరాముడు బొమ్మ చూస్తూ ఉంటే నిజంగా అంత చక్కగా వాళ్ళు చెక్కిన దానికి చూస్తుంటే మనకు కూడా అయ్యో అనేసి నీళ్లు గారే అంత ఇది ఉంది. కానీ అటువంటి మనో ఇది భావాలు కాకుండా ఒక రాయి పెట్టేసి అల్రాతి ఇది అవి అని చెప్పి కూడా అంటే దానికి కూడా మనం పూజ చేస్తున్నాం. అంటే ఈ సొసైటీలో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. దాన్ని లేకుండా బ్రతకలేము అనే స్థితిలో ఉండరు మన వాళ్ళు. మన సంస్కృతే నేర్పించింది. అందువల్ల దానికి తనిగా ఇంకొక రూల్, రెగ్యులేషన్స్, వాడు చెప్పేది చెట్లు పెట్టాలనేది, అశోకుడు ఇన్ని చెట్లు పెట్టాడు అది అవసరం లేదు. వాళ్ళు అప్పుడు వాళ్ళే చెట్ల కోణనే పోయి ఉంటా ఉన్నారు, ఆశ్రమాలు కట్టుకొని పోతున్నారు. రాజులు కూడా వదిలేసి అక్కడికే వెళ్తామంటున్నారు. కాబట్టి అందుకనే ఇంక తనిగా చెప్పాల్సిన ఇది లేదు. అందువల్ల మనకు స్పెసిఫిక్గా దానిలో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చేంజ్ అయిన వల్ల ఆ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పెట్టకపోతే ఇప్పుడుండే అవసరాల వల్ల ప్రతి ఒక్కడు తన అవసరం దాన్ని చూసుకుంటున్నాడు. ఒకవేళ అది స్వలాభంగానా అది కాకుండా వేరే గత్యంతరం లేకుండా కూడా వాడు ఇది అనుకుంటాడు. ఇప్పుడు నాకు వంట చేసుకునేదానికి కట్టెలు లేవు అని వాడు పోయి చెట్టే నరికేస్తూ ఉన్నారు. ఎండినోటి తెచ్చుకునేది ఒక విధం, కానీ ఎన్నోటి అందరికీ చాలడం లేదు కాబట్టి వీళ్ళు నరికేస్తే ఎండుతుంది, ఎండిన 10 రోజులు మళ్ళీ అది కట్టె అవుతుంది, తెచ్చుకున్నాం అనే ద్వారంలో పోతుండారు. అంటే పరిస్థితులు కూడా చేంజ్ అయినాయి కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడక్కడే బ్రతుకుతూ ఉన్నారు. దానిపైనే ఆధారపడి కష్టం లేకుండా, నిందించకుండా, వాళ్ళకు వచ్చిన కష్టానికి ఈ చెట్టు వల్ల నాకు రావడం లేదు లేదని చెప్పి. అప్పుడు ఇంకొకటి చూస్తే అసలు ఈరోజు మనం తినే ఫలాలు, పండ్లు ఇవన్నీ కూడా అన్నీ దీర్ఘకాలంగా ఉండే పంటలు. అది ఎవడు పెట్టినాడో 40-50 ఏళ్ళకు ముందు వాళ్ళ నాన్న తాతలో వాళ్ళు పెట్టినోటి కష్టపడి వాళ్ళు తిని ఉండకపోవచ్చు, అవి కాయకు మునిపే కూడా చనిపోయి ఉండొచ్చు, మనం తింటున్నాం. అదే దారితో ఈరోజు మనం పెట్టకపోతే రేపు వచ్చే భవిష్యత్ జనం ఎక్కడ తినగలుగుతారు? వాటి రుచి చూడగలుగుతారా? లేదు కదా అనే ఆలోచన మనకు తగిలి మనం కూడా ప్రతి ఒక్కరూ మా నాన్న పెట్టాడు, నేను 10 చెట్లు పెట్టాలి, ఇంకా ఎక్కువ పెట్టాలి. మన దీనిలోనే చెప్తా అంటారు కదా, ఎన్ని చెట్లు నాటితే, ఎన్ని చెరువులు కడితే ఎంత ఒక పుత్రుడు పుట్టేదానికన్నా ఎన్ని గొప్పలు అనేసి ఇలా ప్రతి దానిలోనూ మనకు అవగాహన చేశారు. అందువల్ల అప్పుడు
అది తనిగా ఒక సిస్టమ్ అంటూ లేదు. ఇప్పుడు అది లేకపోతే, అది ఉండే కష్టంగా ఉంది, అది లేకపోతే ఇంకా కష్టం. కాబట్టి ఈ తరానికి మనం ఎప్పుడైతే మన సంస్కృతుల్లో పూర్తిగా అర్థం చేసుకొని అలా బ్రతకగలిగితే ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే దానిలోనే బతుకుతాం. అది లేకపోతే మనం బ్రతకలేము అనేది పూర్తిగా అర్థమవుతాయి. ఇప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్ వస్తున్నారు, వాళ్ళు మరీ ఫ్యానటిక్గా ది అదర్ ఎక్స్ట్రీమ్ పోతా బ్రతికే అవసరం లేదన్నట్టుగా, అక్కడ బ్రతుకు వాల్యూ లేకుండా చెట్టుకే అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా అనేది అట్లా. కానీ బ్రతుకులోని అర్థమయ్యేట్టుగా గాన నేర్పించగలిగితే ఎస్, దట్స్ గుడ్. ఇప్పుడైనా అది జరగకపోయినా కనీసం అదేంటి దీనివల్ల మనకు నష్టం జరగకూడదనే దీంతో వాళ్ళు క్రమబద్ధాలు పెడుతుంటారు. ఇంకా ఎన్ఫోర్స్ చేస్తే మంచిదే. ఈ పర్యావరణం గురించి మనం చెప్పుకోవాలంటే వేద కాలంలో నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేదాలలో ప్రకృతి దేవతలను ఆరాధించే వాళ్ళు. అదే వేదాల ప్రారంభంలో కానీ మనం చూసినా అంటే విష్ణువు, శివుడు కాదు, అక్కడ ఉన్నదంటే అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ ఈ పంచభూతాలే దేవుళ్ళు అనేసినాం మనం. అంటే అది లేకుండా జీవం లేదనేది మనకు, ఎవరినో చూడలేని దేవుడిని అనేది వీళ్ళే దేవతలు. మనుగడికి ఎవరైతే మనిషి మనుగడికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళని అప్పుడు వాళ్ళని దైవాలుగా భావించారు. వాళ్ళ దగ్గర నుంచి జీవితం ఇచ్చిన అమ్మా నాన్నల దేవుళ్ళు అన్నారు, మనకు జ్ఞానం ఇచ్చే గురువుని దేవుళ్ళు అన్నారు. ఆ తర్వాతనే వాడెవరో దేవుడు అక్కడెక్కడ ఉన్నాడు అనేసి ఆయన బ్రహ్మ అన్నారు. కాబట్టి అలా మన సంస్కృతిలో అలా అంత జీర్ణించుకుపోయింది. కాబట్టి అది తనిగా ఒక దీని గురించి, పర్యావరణం గురించి మాట్లాడే అవసరం లేనట్టుగా అనిపించేది. కానీ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, దానిలోనే జీవిస్తూ ఉన్నారు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో పడిపోయాం దాని గురించి. ఎందుకంటే వాటిపైన, పర్యావరణం పైన ఉండే నాలెడ్జ్ వేదాల్లో నుంచి కానీ ఎక్కడ కానీ, ఇక్కడే కాదు మిగతా సివిలైజేషన్స్లో కూడా వాళ్ళు కూడా చెట్టు పుట్ట అందరినీ నేచర్ని గౌరవిస్తూ నేచర్కి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవన్నీ తర్వాత వచ్చిన కొన్ని మతాల వల్ల వాటినంతా అణగదొక్కేసి అదంతా చాలా తెలివిలేనితనం అన్నట్టుగా వీళ్ళు చాలా తెలివివంతులుగా వచ్చి ఎవరో చెప్పారు కాబట్టి ఇది చేయాలా, ఈ మార్చి చేయాలా, ఆ మార్చి చేయాలని వాటిపైన అవగాహన లేకుండా అయిపోయి ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాం. లేకపోతే మన సంస్కృతిలో రూల్సే అవసరం లేదు, అవే రూల్, దినం బ్రతికే అది, బ్రతుకుతో స్టార్ట్ అవ్వడమే అది. ఇంకా అందుకని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలా. భీష్ముడు ధర్మరాజుకి ఇంకొక మాట చెప్పాడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఏంటి అనంటే, ఒక పాలకుడు, రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి ఒక పాలకుడు వ్యక్తిగత ఆస్తిని అదేవిధంగా రాజ ఆస్తిని వేరుగా చూడాలి అనేటటువంటి భావనతో చెప్పాడు. అది ఎంతవరకు అవసరం అంటారు? మనం ఎంతసేపు కూడా మాట్లాడుకున్నది అదే. ఎందుకంటే ఖచ్చితంగా అవసరం, అది చాలా ముఖ్యం కూడా. ఇప్పుడు తన దేశం కోసం అని చెప్పేసి నా దగ్గర ఉండేదంతా దేశం అనుకుని తన భార్య బిడ్డలను కానీ తన బంధువులు కానీ వాళ్ళని పస్తు పెట్టలేవు. నీకు అంటూ ఉండాలి, నువ్వు కూడా వాళ్ళకు కూడా చెప్పాలి, ఇవ్వాలి. ఎవరిదో ఎత్తుకిచ్చి వాళ్ళకి పెట్టారని వాళ్ళు ఆశించరు, కూడా ఆశించరు. నీ సంపాదనతో నువ్వు చేయాలనేసి కదా. కాబట్టి నీది అంటూ కొంత ఉండడం తప్పులేదు, నీ బాధ్యతలు ఉన్నాయి, వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళని కూడా, భార్యాభర్తలను కూడా మిగతా ప్రజల మాదిరినే నువ్వు కూడా వచ్చి లైన్లో ఉండు, నీకు కూడా బో పెడతారు అనేసి పంపించేసేయలేవు. ఎందుకంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న దానికి కొంత బాధ్యతలు ఉన్నాయి. ప్రజలకు ఉన్న మాదిరి కాదు, ఈమె కూడా స్పెషల్గానే ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి కదా, మన భార్య బిడ్డలకు, మనవాళ్ళు అన్నవాళ్ళకి. అవి నువ్వు చేసుకో, అది నీ వ్యవస్థలో నుండి, నీ సంపదలో నుండి నువ్వు చేసుకోవాలా.
మిగతావి ప్రజలకు చేయాల్సిన దానిలో ప్రజలకు చేయాలి. కాబట్టి నీకు అవి ఉండడం చాలా మంచిది కూడా. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగత ఆస్తి, రాజ్య ఆస్తి అంటే దేనికది సపరేట్ అంతే ఉండాల. రాజాస్తిని తీసుకొచ్చి వ్యక్తిగతంలోకి పెట్టకూడదు. ఎస్, ఇంట్లో ఉండే వాళ్ళని రోడ్డు మీద వేసి తీసుకెళ్లి అక్కడ దానం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాజ్యాల్లో ఉండే డబ్బుల్ని ప్రజల కోసం ఉపయోగించాలి, దాన్ని స్వలాభం కోసం చేయకూడదు. ఇది ఆ రోజుల్లోనే ఆయన హెచ్చరించాడు, ఎంతో హెచ్చరించాడు. అందుకే అది జ్ఞానంతో పరిపక్వంగా ఉండేవాళ్ళు కానీ అవి చేయలేరు. ఎందుకంటే కలిసిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది నాదేనా వాళ్ళదే అనేది కూడా తెలియకుండా అంత దీనిలో మునిగిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడో పోయి రాజ్యాలు వేలి అది అక్కడ నుంచి సంపాదించుకొచ్చాడు అనుకో, అది ఇప్పుడు దానిలో ఆయన తెచ్చినవి అన్నీ ఆయనకు వస్తాయా? ఆయన కదా గెలిచాడు, దేశానికి పోతాయా? దేశం రాజు కాబట్టి ఆయన దేశానికి పోతాయా? దేశానికే పోవాలి. కానీ అందులో కొంత భాగం ఈయన ఎత్తుకొని అక్కడ తెచ్చిన మంచి ఏవో చూశాడనుకోండి, నగలో ఇంకొకటో ఏదో చేశాడు అనుకోండి, అది తెచ్చి అది వాళ్ళ భార్యకి ఇస్తే కూడా తప్పేంలే, ఆయన సాధించిందే కదా. కానీ అంతవరకే మొత్తం ఎత్తుకిచ్చి నేను సంపాదించుకొచ్చాను చూడు అని చెప్పేసి ఆయన ఎత్తపోయడం కాదు. అందువల్ల ఆ జ్ఞానం వాళ్ళకు ఆ క్లారిటీ ఉండాలి. అందుకని ఇప్పుడు రూల్సే ఉన్నాయి. కార్పొరేషన్ కానీ సపరేట్గా ఇప్పుడు నీ ఇష్టంగా ఇప్పుడు బిజినెస్లో పెట్టే అకౌంట్స్ మన సొంతంగా ఉపయోగించుకున్నారంటే అది మిస్టేక్. ఇక్కడ కూడా లా ఒప్పుకోదు. ట్యాక్స్ వాళ్ళు కూడా పట్టుకోవచ్చు. అది నా డబ్బే, కానీ అది నీకనేసి సపరేట్ చేసి నీ లెక్కలో పడేసిన తర్వాత చేసుకోవచ్చు. అదే దీంతో నేను పోయి 10 మందికి ఇచ్చేస్తాను, లేదు దర్జాగా పార్టీ పెడతానంటే ఒప్పుకోదు. ట్యాక్స్ ఒప్పుకోదు, లాస్ చట్టం ఒప్పుకోదు. అది అప్పుడు అది బాగా అర్థమైంది. కానీ ఆయన మహాత్ముడు కాబట్టి వీళ్ళకు అర్థం ఇంకా స్పష్టత ఇచ్చేయడు ధర్మరాజుకి వీళ్ళకి. అంటే అది ఎంత యాక్చువల్గా మహాభారతంలో చెప్పింది అవి ఎంత అమ్మ జరిగిందో లేదో అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ సందేహానికన్నా అసలు ఆ చెప్పిన మాటలు మనకు అర్థంగా ఉండాయా లేదా, అర్థరహితంగా ఉండాయా, భూతంగా ఉండాయా, ఇప్పటికి పనికి వస్తాయా లేదా అని చూడండి. అవి పనికి వస్తే ఇంక అంతకు మించి మనకేం కావాలా? వాడు ఉన్నాడో లేదో, అసలు ఏమీ లేకుండా అంత మాత్రం నాలెడ్జ్ రాసి ఆడ పడేసి పెట్టినాడే వాడిని చూడండి. వాడు ఎంత గొప్ప మనిషిగా ఉంటాడు, దేవుడిగా ఉంటాడు. ఇంకేమో ప్రూఫ్ ఎందుకు మనకు? ఇప్పుడు మహాభారతం మనం చదువుతూ ఉంటే, ఇప్పుడు మరి ముఖ్యంగా నా పరిశోధనలో నేను చదువుతూ ఉంటే, నేను చదువుతాను 3 పర్వాలే. అందులో అసలు ఇందులో ఇది ఉంది ఇది లేదు అని లేదు, ఎట్లా ఆలోచిస్తే అలా తడుతుంది. ఇప్పుడే నేను చాలా విషయాలు మిమ్మల్ని అడిగాను. ఒకటి, మన పర్యావరణం గురించి తెలుసుకున్నాము, న్యాయం గురించి తెలుసుకున్నాము, చట్టం గురించి తెలుసుకున్నాము, దానం, సిఎస్ఆర్ అనుకుంటున్నాం కదా ఇప్పుడు మనం. అది ఇన్ని విషయాలు అంటే ఒకరితో మాట్లాడేటప్పుడు ఇన్ని విషయాలు వచ్చినప్పుడు ఇంకా 18 పర్వాలు మనం కనుక చదివితే, క్షుణ్ణంగా కానీ అధ్యయనం చేయగలిగితే వాటిని చాలా విషయాలు మనకు తెలుస్తాయి అందులో. అందుకే మన రామాయణ భారతాలు, భాగవతం, అది భగవద్గీత అందరూ ఎంతమంది చదవగలిగితే, చిన్నప్పట్లో కానీ చదవగలిగితే వాళ్ళ బ్రతుకులు హాయిగా జరిగిపోతాయమ్మా. కష్టాలు ఉండవు వాళ్ళకి. ఈ క్లారిటీ తెలుస్తుంది. ఇదంతా ఏమంత భయ ఆందోళనలు కల్పించవు. అవి లేకపోయిన వాళ్ళే భయాందోళనలో చితికిపోతున్నారు. కానీ అవి అంత అప్రాప్రియేట్. ఈ రోజుకి కాదు, ఏ రోజుకు ఉంటుంది అది. ఇప్పుడు వాళ్ళదే కాదు, ఇప్పుడు మను చరిత్ర లేదు ఇదేంటి మనుస్మృతి అంటారు, చాళుక్యుడి ఇది అర్థశాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా అలాంటివే. వాటిల్లో అన్నీ మనిషి బ్రతుక్కు, సంఘం బ్రతుక్కి వీటి మధ్యలో రూలర్ ప్రభు అనేది వాడు ఎట్లా ఈ పద్ధతి అదేంటి మనం సిస్టమ్
ఆ విశిష్టత ఎట్టగా నెలకొల్పాలి, వీటికి కలిగిన సంబంధాల గురించే అవన్నీ మాట్లాడింది. చాలా చక్కగా చెప్పారు రాజుగారు మీరు. అయితే నాకు ఇప్పుడు అంటే చాలా కుతూహలపడుతున్నాను తెలుసుకోవాలని మీ నుంచి. ఏంటదనంటే దాదాపు 45 సంవత్సరాల పైచిలకు మీరు అమెరికాలో స్థిరపడ్డారు. 50 ఏళ్ళు. దాదాపు 50 ఏళ్ళుగా మీరు అమెరికాలో స్థిరపడ్డారు కదా. అయితే ఇప్పుడు మీరు అక్కడ 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి అనేక మందిని మీరు అక్కడ, మన తెలుగు వాళ్ళని ఎక్కువ అక్కడ చూసి ఉంటారు. ముఖ్యంగా భారతీయులను కూడా మీరు అక్కడ చూసుంటారు. తెలుగు వాళ్ళనే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా చూసుంటారు కదా. అయితే మన ఈ మూలాలు ఏవైతే మనం భారతీయ పవిత్ర గ్రంథాలను మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ హిందూ ధర్మానికి సంబంధించి, ఇవన్నీ అక్కడ వాళ్ళు అక్కడ చదువుతున్నారంటారా? లేదా మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా అక్కడ వీటి గురించి చెప్పినప్పుడు విని శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తున్నారా? అంటే తెలుసుకోవాలనేటటువంటి కుతూహల పడే వాళ్ళు ఉన్నారా అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని గురించి. అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఆన్సరు. వీటి గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాలనుకోని వాళ్ళు చాలామంది ఉండరు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఉండరు, తెలుసుకుని ఆనందించే వాళ్ళు ఉండరు. వాళ్ళు కొద్దిగా ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి పోయిన మనవాళ్ళే చాలామందికి ఇంత పరిజ్ఞానం లేదు అని మనం ఒప్పుకోవాలి. వాళ్ళు కాదు, అక్కడ వచ్చేసిన వాళ్ళు లేదా అక్కడ పుట్టి పెరిగే పిల్లలను కాదు, ఇక్కడి నుండి పోయిన వాళ్ళకే. ఇక్కడ ఉండే వాళ్ళకు ఉండదా మీరు చెప్పండి? తక్కువ. ఇప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు మన పిల్లకాయలను చదివిస్తున్నారు కదా, ఆ పిల్లల్లో ఎంతమంది అసలు భీష్ముడి గురించి కానీ, భీష్ముడు ఒక ఈయనుంటారేమో, భీష్ముడు నాన్న ఎవరని అడగండి, తెలీదు. శంతనుడు అని చెప్పగలుగుతారా? అలాంటి స్థితిలో ఉండం. నేననేది మా మా స్నేహితులతో కూడా ఎప్పుడన్నా అన్నప్పుడు, మనం ఏదో కర్మజాలక దురదృష్టం అదృష్టం ఏదో 4 ముక్కలు చదువుకున్న వల్ల ఇక్కడికి వచ్చి పడిపోయాం, ఓహో అనుకుంటున్నాం. అసలు నిజంగా మనకి ఏమన్నా జ్ఞానం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం చెప్పే చదువుల్లో బ్రతకడానికి ఆలు అచ్చులు నేర్పిస్తున్నారు తప్పితే జీవించడానికి కావలసిన విజ్ఞానం, తెలివి, ఏంటి నైపుణ్యాలు ఎక్కడ ఏ స్కూల్లోనూ చెప్పిస్తున్నారా? యూనివర్సిటీలో చెప్పిస్తున్నారా? మేము చెప్పిస్తున్నాము. మంచిది. లైఫ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అని రైట్. ఇప్పుడు ఆ నైపుణ్యాలు, స్కిల్ డెవలప్మెంట్ అనేది అదొక వ్యాపారం స్టార్ట్ అయింది అప్పుడే. ఇవన్నీ స్కిల్స్ అని వేస్తున్నారు. నేను అనేది అదే మాదిరి మీ యూనివర్సిటీ కూడా కాకుండా ఉంటే మంచిది. నిజమైన జీవిత లక్ష్యాలుగా నేర్పించగలిగితే చాలా మంచిది. ఇప్పుడు కొత్తగా పిల్లలు అడ్మిషన్ అవుతూ వస్తుంటారు కదా, ఫస్ట్ ఇయర్లో చేరేటప్పుడు పీజీ డిగ్రీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఇండక్షన్ క్లాస్ లాగా మేము పెట్టుకొని ఒక 3 days వాళ్ళకు ఈ లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాల గురించి మేము చెప్తున్నాం 3 రోజులు. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, యూనివర్సిటీలో వీళ్ళు అలవాటు పడాలి, పరిసరాలు మారుతూ ఉన్నాయి, ఎవరెవరితో ఎట్లా మెలగాలి, హాస్టల్లో ఏ విధంగా ఉండాలి, ఇట్లా అంటే ప్రతి చిన్నదానికి కూడా మనసు పాడు చేసుకోకూడదు, ధైర్యం అనేది నూరిపోయాలి వీళ్ళకనే దాంట్లో మేము అది చెప్తున్నారు. మంచిదే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవన్నీ కూడా అండర్ ది గార్బ్ ఆఫ్ సెక్యులరిజం. మన సంస్కృతి కానీ, మన వేద జ్ఞానం కానీ మాట రానియకుండా చాలా సెక్యులర్గా, మతాంతరగానో ఏదో అంటారే వాళ్ళు, అలా అవి ఎక్కడ మన పేర్లు వచ్చేస్తాయో అని అలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్లకు దానిపైన ఉత్సాహం కలిగి, ఓ భీష్ముడా వాడెవరు చూద్దాం అనే ఇన్స్పిరేషన్ రావడం లేకుండానే భీష్ముడు ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పినాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇవేమీ లేకుండా ధర్మం ఈ మాదిరి పాలించి చాలు, ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి అక్కడికే తెలిసి వాడిని 10లో 2, 3 గుర్తుంటుంది, దానిలో 1, 2 యూజ్ చేయగలుగుతాడు, అటపోతా ఉంది. అదే గాన అమ్మ నాన్నలు చెప్తా ఉన్నట్టు తాత తండ్రులు చెప్తా ఉన్నారు కథలు, అలా చెప్తే వాళ్ళకు మెమరీలో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వాడికి అప్పుడు అమ్మమ్మ మాట చెప్పింది,
అప్పుడు వాడికి అర్థం కాలేదు, లేదు అది మర్చిపోలేదు, ఇప్పుడు దాని గురించి పరిశోధించి నేర్చుకోవాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇక్కడొచ్చి అవేమీ లేకుండా, లింక్స్ లేకుండా సెక్యులర్గా ఇది ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్, ఈ స్కిల్స్ ఇవన్నీ బ్రతకడానికి ఏం కావాలా, బ్రతకడానికి 10 మందితో కలిసి బతకాలా, చాలా బాగానే ఉంది కదా. అంతే, అక్కడికే. ఎందుకు, ఏమి, ఎట్లా చేశారు, హిస్టరీ ఏంటి, మన సంస్కృతి ఏంటి అంటే దాన్ని డీప్గా అది వాడికి ఉత్సాహం వచ్చినప్పుడన్నా ఐ గట్ టు ఎక్స్ప్లోర్ ఎందుకనేసి. భీష్ముడు పేరు ఎందుకు, వాడి పేరు ఎందుకు భీష్ముడు కాదు కదా, గాంగేయుడు. వాడు భీష్మించుకుని కూర్చున్నాడని వాడిని భీష్ముడు అన్నారు. ఏం ప్రతిజ్ఞ చేశాడు, ఎందుకని వదులుకోవాల్సి వచ్చింది? కానీ వదులుకున్నాడు, రాజ్యం వదిలేసి ఆడన్నా హాయిగా బతికుండొచ్చు కదా, చచ్చాడు వీళ్ళ చేతుల్లో. అది దుర్మార్గుల్ని సపోర్ట్ చేస్తా. ఎందుకని, వాడి కుటుంబాన్ని నేనే నిలబెడతాను అనేసి వాడు సంకల్పం చేసుకునింది. అది పొరపాటో మంచో అది వేరే విషయం. దాని ఒక్కదానికి కట్టుబడి చావాల్సి వచ్చింది. సెకండ్ ఎదురుగా నిలబడిన చావాల్సి వచ్చింది. అంత పెద్ద గొప్ప వ్యక్తికి తను కంటే ఏం చేయలే పాపం. ఆయన తను పట్టుకున్న మాట కోసం వాళ్ళను మంచోళ్ళను చేయలేకపోయినాడు. ధృతరాష్ట్రుని కానీ దుర్యోధనుడు వాళ్ళని మంచోళ్లకు సహాయం చేయలేకపోయినాడు. ద్రౌపది సభలో ఒక్క మాట చెప్పి నిలపలేకపోయినాడు. వాడి ధర్మబద్ధన మెచ్చుకోవాలన్నా సిగ్గుపడాలన్నా ఆయనకే దిల్లా ఏం చేయాలని అప్పటికి. సో ఇటువంటి ఆలోచింపజరిగేట్టుగా ఉండాలి మనం చెప్పే కథ. మనం చెప్పిన మాటే వేదవాక్కుగా అదే పట్టుకొని అందరితో ఐక్యమత్యంగా ఉండాలి అనేసి అదే బోర్డులపైన గోడలపైన రాసి పెట్టుకొని జీవితం వెళ్ళబచ్చాలంటే కష్టం అమ్మ. అదే చేసేది ఇప్పుడు. అందువల్లనే అన్నీ చెప్తుండరు. ఇవన్నీ బోర్డుల పైన ఉన్నాయి, అన్ని వాళ్ళ ఆఫీస్లో పోతే కూడా అన్నీ ఉంటాయి స్లోగన్స్. బట్ ఆర్ వీ ఏబుల్ టు ఫాలో? అది అక్కడ ఎందుకు ఆ మనిషి అన్ని విధాల కష్టపడారు, వీలు కాకపోయింది, చేయలేకపోయినాడు, చేసే ఉద్దేశం ఉందా లేదా? శ్రీకృష్ణుడు కూడా ఒప్పుకున్నాడు ఆయన గొప్ప అని, కానీ ఆయన ప్రవర్తన ప్రయోజనం లేకుండా పోయింది. సో ఇటువంటి ఆలోచించదగినంత దారుణం తీసుకుపోతుండారా పిల్లల్ని, చెప్పేస్తున్నారు అవి ఆహా చాలా మేము చెప్తున్నామని. కానీ నేను అదృష్టంగా భావించేది, మాకు అప్పుడు నుండి టీచర్లు ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇటువంటి పద్యాలు చదువుతా ఉంటే వాటి తాత్పర్యాలు చెప్తా ఉంటే ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఇంకొంచెం అవ్వాలి అని చెప్పే దీంతోనే మేము చదువుకున్నాం. భారతం అంతా చెప్పలేదు వాళ్ళు, నాకు అది ఇష్టం ఉండి నేను చదువుకున్నా కావాలంటే. అలా ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తాడు, వాడు జీవితం బాగు చేసుకుంటాడు. చాలా మంచి విషయాలు చెప్పారు. చివరగా ఒక 2 మాటల్లో మీరు నేటి సమాజానికి, ముఖ్యంగా నేటి యువతకు మీరు అందించే సందేశం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, అయితే దాన్నే హైలైట్ చేస్తూ ఒక 2 మాటలు చెప్పండి. అంటే ఈ మహాభారతం చదవడం వల్ల, లేదా ఇలా మన ప్రసంగాలు ఇలా వినడం వల్ల అసలు ఏం నేర్చుకోవాలి పిల్లలు? నా ఫోకస్ అంతా ఇప్పుడు ఏంటంటే యూత్ మీద. అంటే ఇన్ని కార్యక్రమాలు నేను చేసినప్పుడు కనీసం కొంతమంది అయినా వాళ్ళని వాళ్ళు మలుచుకోకపోతారా అనేటటువంటి ఒక భావన, దానికోసం ఈ ప్రయత్నము ఒక 2 మాటల్లో చెప్పండి. మీ ప్రయత్నం మంచిదమ్మా, దేవుడు మీకు సహకరించి ఇంకా మీ వల్ల చాలామందికి ఉపయోగపడేట్టుగా ఈ ప్రయత్నం ఫలితాలు ఉండాలనేసి ఆశిస్తున్నాను. నేను చెప్పేది మనుషులు, చిన్నపిల్లలు కానీ, చదువుకునే వయసులో ఉండే పిల్లలు కానీ, ఎవరు కానీ, జీవితం దేవుడిచ్చిన వరం అమూల్యం, ఆనందంగా బతకచ్చు ప్రతి ఒక్కరు కూడా. అందుకు ఎంతో శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు బాగా బతకచ్చు, సంతోషంగా బతకచ్చు. కానీ
ఆ సంతోషం ఏంటి అని అర్థం చేసుకోగలిగితే, నీతో కలిసి నీతో కూడా ఉండే వాళ్ళతో అంతా నువ్వు షేర్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నీ బ్రతుకు ఇంకొకరికి ఉపయోగపడేట్టు మలుచుకోగలిగితే దాని విలువ చాలా ఎక్కువ. అదే అర్థభూతమైనది. కాబట్టి అందుకు అలా బ్రతకడానికి, బ్రతుకు నేర్చుకోవడానికి భారతం కానీ, రామాయణం కానీ, మన సంస్కృతి కానీ, మన పురాణాలు కానీ చాలా దోహదం చేస్తాయి. వాటి కొద్దిగా నేర్చుకుంటారండి. అమ్మా నాన్నల దగ్గర కానీ, వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళండి. మీ టీచర్స్, మీ గురువుల దగ్గర అడగండి. సందేహాలు రేజ్ చేయండి, అడగండి. అవి నేర్చుకోండి. మనం వృత్తులు నేర్చుకుంటున్నాం. ఏదో ఒక చేయి పని నేర్చుకొని బ్రతకడానికి బాగుపడుతున్నాం. మంచిదే, తప్పు లేదు. కానీ దాంతో కూడా బ్రతుకు జీవితం సంతోషంగా, శాంతంగా బతకడానికి నేర్చుకోవాలంటే ఇలాంటి వాంగ్మయం చాలా ఇంపార్టెంట్. కొద్దో గొప్ప కొద్దిగా ఉంటే, ఇప్పుడు నాకు నిజంగా నాకు వేరే పని, నా వృత్తి లేనప్పుడు, సంపాదన లేదన్నప్పుడు, సంపాదన చేసేటప్పుడు కూడా నాకు 10 నిమిషాలు దొరికినా, 1 గంట దొరికినా కూడా ఏదో ఒకటి చదువుకుంటానో, లేదు పెద్దలు ఇచ్చే ప్రసంగాలు వింటూనో, ఒక్కొక్క కొత్త విషయం తెలిసినప్పుడంతా దాని గురించి ఆలోచిస్తా చాలా సంతోషపడేవాడిని. ఆ సంతోషమే నన్ను ఇంతవరకు లాక్కిస్తూ ఉంది, అందరినీ కూడా లాక్కరాగలుగుతుంది. కాబట్టి ఈ మన సాహిత్యం కానీ, ఇవి సాహిత్యం మొట్టమొదట అది మనకి ఈజీగా తెలుస్తుంది. మిగతా కళలు కూడా అన్నీ నేర్చుకోవచ్చు, ఆనందించవచ్చు. అది ఇంపార్టెంట్ కనుక్కోండి. జస్ట్ ఇప్పుడు ఆ బ్రతుకు కోసం చెప్పించే ఈ స్కిల్స్ స్కూల్స్లో చెప్పించేది, దానిలో పాస్ అయ్యేది అది ఇంపార్టెంట్, కానీ దట్స్ నాట్ క్రిటికల్. క్రిటికల్ ఈజ్ హౌ టు లివ్, హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ విత్ ఆల్ అదర్స్ అరౌండ్ యూ, నాట్ జస్ట్ యూ. సారీ, లాస్ట్లో మళ్ళీ అంతా ఇంగ్లీష్లో వచ్చేసింది. కాబట్టి దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ యూనివర్సిటీకి చాలా ధన్యవాదాలు. చాలా మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించారు. 84 ఏళ్ళ వయసులో కూడా మీరు ఇంత యాక్టివ్గా మాలాంటి వాళ్లకు స్ఫూర్తిదాయకంగా మీరు ఉంటూ 10 మంది కుటుంబాలకి మీరు సహాయం చేస్తూ, మాకు అంటే మేము ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ ఈ విధంగా ఒదిగి ఉండాలి అనేటటువంటి ఒక తత్వాన్ని మాలో మీరు నింపారు. ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు, అంటే మీతో మాట్లాడేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా విశ్వవిద్యాలయం తరఫున, నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజ్ గారు. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते